Hello, my dear friends. Welcome to IC. Welcome to the Hindu Editorial Analysis Come Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 28th డిసెంబర్కి సంబంధించినటువంటి కంటెంట్ని క్యూరేట్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అసైన్మెంట్, వొకాబులరీ, ఎడిటోరియల్ అండ్ రివిజన్. సో మొట్టమొదటిగా మనం అసైన్మెంట్ సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. సో దోస్ హూ హ్యావ్ అటెంప్టెడ్, లేదంటే ఎవరైనా చూసి ఉండకపోయినా వారు దీన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, ఇదే కదా మనం నిన్న ఇచ్చినటువంటి అసైన్మెంట్. సో దాన్ని ఒకసారి మనం ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, ఇదమ్మా మన క్వశ్చన్. రైట్, సో ఏమంటున్నాడు? ఎ డే ఆఫ్టర్ ద 3 new criminal laws received presidential assent and notified in the Gazette, confusion prevailing at police stations and courts on Tuesday regarding its implementation, said several police officials. Okay, so 3 criminal laws ప్రెసిడెంట్ అసెంట్కి ఓకే ఇట్ రిసీవ్డ్ అన్నాడు. చూసారా, ప్రెసిడెన్షియల్ అసెంట్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా? అప్రూవల్. సో అతను గ్రాంట్ చేశారు. బిల్ యాక్ట్గా చట్టంగా మారాలంటే ప్రెసిడెంట్స్ నాడ్ ఈజ్ కంపల్సరీ. నాడ్ అన్నా అసెంట్ అన్నా అప్రూవ్ అనే మీనింగ్ వస్తుంది. ఆమోదం అంటాం తెలుగులో. ఓకే, సో ఇందులో ప్రాబ్లం ఏంటుంది? ఏముందమ్మా? 3 new criminal laws received presidential assent అండ్ నోటిఫై చేసాయా, నోటిఫై అయ్యాయి అంటే ఇది ప్యాసివ్ వాయిస్లో ఉండాలి. అండ్ వెర్ నోటిఫైడ్, ఎందుకంటే పాస్ట్ కదా, రిసీవ్డ్ అన్నాడు. సో అక్కడ మనకి పాస్ట్కి సంబంధించినటువంటి హెల్పింగ్ వర్బ్ ఉండాలి. వర్ నోటిఫైడ్ ఇన్ ది గెజెట్. కన్ఫ్యూజన్, ఇదంతా ఏమైందమ్మా? ఇదంతా ఫ్రేజ్ అంతేనా? క్లాజ్ అని చెప్పచ్చా? ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కదా, మనకి కామా ఉంది. అంటే సబ్జెక్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. కన్ఫ్యూజన్, దిస్ ఈజ్ యువర్ సబ్జెక్ట్. ప్రివైలింగ్, ఇది వర్బ్ అవ్వాలి కదా. మరి వర్బ్ అవ్వాలంటే దీని ముందు ఇంగ్ ఫామ్లో ఉన్నదాన్ని వర్బ్గా అనాలంటే దాని ముందు మనకి ఏముండాలి? హెల్పింగ్ వర్బ్ ఉండాలి. మరి కన్ఫ్యూజన్ ఈజ్ ప్రివైలింగ్ అనొచ్చా? అనడానికి లేదు, ఎందుకంటే పాస్ట్ యాక్షన్. సో కన్ఫ్యూజన్ ప్రివైల్డ్ అనాలి. ప్రివైల్ అంటే అక్కర్, ప్రివైల్ అంటే హ్యాపెన్ అనే మీనింగ్ వస్తుంది. కన్ఫ్యూజన్ ఇస్ స్ప్రెడ్ అన్నట్టుగా మీనింగ్ వస్తుంది. అట్ పోలీస్ స్టేషన్స్ అండ్ కోర్ట్స్ ఆన్ ట్యూస్డే రిగార్డింగ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ అన్నాడు. న్యూ క్రిమినల్ లాస్ కదా, రిగార్డింగ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ అంటే ఇక్కడ దేనికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్? ఆ క్రిమినల్ లాస్కి సంబంధించి. అంటే మీరు ఇట్స్ అనొచ్చా? their implementation said several police officials. These are the errors in the sentence. సో గమనిస్తున్నారా? ఎవరైనా 1, 2 చేయగలుగుతున్నా, మూడోది గుర్తించలేకపోతున్నా దాన్ని గుర్తించే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, అన్నీ 3 కరెక్ట్ అవుతున్నాయా లేదా? 1, 2 కరెక్ట్ అవుతున్నా, ఓకే గుడ్, ఇట్స్ గుడ్. బట్ మూడోది ఎందుకు చేయలేకపోతున్నాం అది కూడా మీరు గమనించాలి. ఓకే, సో దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ వాట్ వి సే కరెక్షన్స్. ఓకే, నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్ రివిజన్ వొకాబులరీ. ఇది చాలా ఆల్రెడీ మనం డిస్కస్ చేసినవే మళ్ళీ వస్తున్నాయి. సో వీటిని కూడా ఒకసారి చూద్దాం. సో నిన్న ఎడిటోరియల్ వచ్చాయి కదా ఇవన్నీ. స్ట్రే అవే అని. ఓకే, స్ట్రే ఇది వర్బ్గా వాడటం జరిగింది. వాట్ డూ యూ మీన్ బై స్ట్రే? స్ట్రే అంటే ఒక్కసారిగా మూవ్ అవే అన్నట్టుగా మీనింగ్ వస్తుంది, అంతేనా? సో మూవ్ అవే అనే మీనింగ్ వస్తుంది. అంటే డ్రిఫ్ట్ అని చెప్పచ్చా? యా, డ్రిఫ్ట్ అంటే అవే అని, మూవ్ అవే. ఓకే, ఎక్స్పెడిట్ ఇది కూడా వర్బే. దాని నౌన్ ఫామ్ ఎక్స్పెడిషన్ ఈజ్ యువర్ నౌన్, ఎక్స్పెడైట్ ఈజ్ వర్బ్. ఎక్స్పెడైట్ అంటే ఏంటమ్మా? దేన్నైనా త్వరితగతిన చేయడం. ఎక్స్పెడైట్, కుడ్ యూ ప్లీజ్ ఎక్స్పెడైట్ ద ప్రాసెస్ అంటే మరింత త్వరితగతిన జరిగేలాగా చేయడం, ఎక్స్పెడైట్. ఓకే, సో దానికి దగ్గరగా ఉండబోదు చూడండి, ఎక్స్పెడైట్. సో త్వరితగతిన చేయటం. సో ఏమవుతుంది చెప్పండి? యాక్సలరేట్, క్వికెన్. ఓకే, యాక్సలరేట్, క్వికెన్, ఓకే, హేస్టన్, ఇవన్నీ కూడా సేమ్. సో ఆల్ దీస్ వర్డ్స్ మీన్ ద సేమ్. త్వరితగతిన కంప్లీట్ చేయటం అనే మీనింగ్లో వాడతాం వాటిని. హేస్టీ యాడ్జెక్టివ్, హేస్టన్ వర్బ్. ఓకే, హేస్ట్ నౌన్, hasten verb,
hasty adjective. Okay, quick adjective, quickness noun, quicken verb. ఓకే, అలా. నెక్స్ట్ ఇన్వాలిడేట్. వ్యాలిడేట్ చేయడం అంటే దేన్నైనా అప్రూవ్ చేయడం, ఇన్వాలిడేట్ చేయడం అంటే దాన్ని రద్దు చేయడం. ఇన్వాలిడేట్. సో వ్యాలిడేట్ అంటే మీకు తెలిస్తే ఇన్వాలిడేట్ ఈజీగా అర్థమవుతుంది. ఇన్ అనే నెగటివ్ ప్రిఫిక్స్, ఇన్యాక్యురేట్, ఇన్ఎబిలిటీ. ఓకే, సో ఇన్ అన్నది మనకి నెగటివ్గా వాడతాం, నాట్ అని వస్తుంది కదా. ఇన్ఎబిలిటీ, ఇన్యాక్యురేట్, అలా. సో వ్యాలిడేట్ అంటే దేనైనా వ్యాలిడేట్ చేయడం అంటే ఏంటమ్మా, అప్రూవ్ చేయడం. సో ఇన్వాలిడేట్ చేయడం అంటే దాన్ని రద్దు చేయడం. సో రద్దు చేయడానికి దగ్గరగా ఉండే వర్డ్ ఏది చెప్పండి. ఓకే, వాట్ డూ యూ హ్యావ్? యూ కెన్ సే నెగేట్ అనొచ్చు, నల్లిఫై అనొచ్చు. చూసారా, క్వాష్, నెగేట్, రివోక్, nullify. Okay, so that is your question. A will be your correct answer. Next, revanchist. Revanchism noun, revanchist ideas అంటే ఇది adjective అవుతుంది. revanchism అంటే ఏంటమ్మా, ప్రతీకారేచ్ఛ అని చెప్పుకున్నాం, గుర్తుందా? సో దాడికి ప్రతిదాడి, వాదంకి ప్రతివాదం. సో దేనైనా రిటాలియేషన్ అంటారు చూసారా, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రతీకారాత్మకమైనది, అంటే వెనిజియన్స్ అని చెప్పొచ్చు. ఎఫ్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్, వెంజియన్స్. ఓకే, అవెంజ్ అని కూడా చెప్పచ్చు, అవెంజ్ఫుల్. ఓకే, రిటాలియేషన్. ఓకే, రైట్. సో దీస్ ఆర్ ద వర్డ్స్. తర్వాత డిప్రెడేషన్, ఫిఫ్త్ వన్ చూసారా, డిప్రెడేషన్. దీని అర్థం ఏంటమ్మా, డిప్రెడేషన్ అంటే బేసిక్గా లూటింగ్ అనే మీనింగ్ వస్తుంది. నౌన్ కదా, నెగటివ్ నౌన్, విచ్ మీన్స్ లూటింగ్ ఆర్ ప్లండరింగ్. ఓకే, లూట్, దోచుకోవడం అనే మీనింగ్ కదా. సో దిట్ ఈస్ అ నెగటివ్ వర్డ్. డి, ఎప్పుడైనా డిఈతో మీకు ప్రిఫిక్స్తో ఒక వర్డ్ కనిపించిందంటే మోస్ట్లీ ఇట్ ఈస్ నెగటివ్ ఇన్ నేచర్. సో డిప్రెడేషన్ ఇస్ లైక్ బందిపోట్లు ఎలా అయితే దోచుకుంటారో, లేదంటే బ్రిటిషర్స్ ఎలా అయితే భారతదేశాన్ని దోచుకున్నారు, లూట్ చేశారు అని అంటారు. లూటింగ్ ఆర్ యూ కెన్ సే ప్లండర్, ఈ రెండు కూడా ఒకలాంటి వర్డ్స్. ప్లండరింగ్ అనొచ్చు, ప్లండర్ అనొచ్చు, లూటింగ్ అనొచ్చు. ఓకే, సో బి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రిసింక్ట్స్, ఇది కూడా నౌన్. ప్రిసింక్ట్స్ అంటే ఏంటమ్మా, సరౌండింగ్స్. ఆ సరౌండింగ్ ఏరియాస్ని ఉద్దేశించి మనం ప్రిసింక్ట్స్ అంటాం. ఓకే, సో మనకి నిన్న మాస్క్ టెంపుల్ నేపథ్యంలో కదా, అలహాబాద్లో అదే కదా, అక్కడ జ్ఞానవాపి మాస్క్ గురించి మాట్లాడేటప్పుడు మనకి ఈ పదం రావటం జరిగింది. సో ఆ పరిసరాల్లో అని చెప్తాం కదా, విత్ ఇన్ దట్ లిమిట్స్, విత్ ఇన్ దట్ బౌండరీస్, విత్ ఇన్ దట్ సరౌండింగ్స్ అనే మీనింగ్లో వస్తుంది కదా ప్రెసెంట్స్. సో బౌండరీస్ అనొచ్చు, లిమిట్స్ అనొచ్చు, పెరిఫరీ అనొచ్చు, సరౌండింగ్స్ అనొచ్చు, ఇవన్నీ కూడా మీన్ ద సేమ్. ప్రెమైసెస్, ఓకే, ప్రెమైసెస్, ఆల్ మీన్స్ మీన్ ద సేమ్. రైట్, సో ఆన్సర్ విల్ బి డి. సో చెక్ చేసుకోండి అమ్మా, ఎన్ని కరెక్ట్ అయ్యి ఎన్ని రాంగ్ అయ్యి. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రివాంచిస్ట్. ఇన్వాలిడేట్, ఎక్స్పెడైట్, స్ట్రే, సో మూవ్ అవే, డ్రిఫ్ట్. ఓకే, సో దీస్ ఆర్ ద వర్డ్స్ అసోసియేటెడ్ విత్ రివిజన్ vocabulary. నౌ we will talk about today's editorial. ఎడిటోరియల్లో వచ్చినటువంటి టైటిల్ ఏంటంటే అన్జస్ట్ అండ్ అన్వైజ్ అనే టైటిల్తో మనకి ఈరోజు ఎడిటోరియల్ కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, అన్జస్ట్ అంటే ఏంటి, అన్వైజ్ అంటే ఏంటి? మీకు ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. జస్ట్ అంటే ఏంటమ్మా, న్యాయం అని, జస్టిస్ అంటాం కదా. సో జస్టిస్ అనేది నౌన్, జస్ట్ అనేది యాడ్జెక్టివ్. సో దేన్నైనా మీరు అన్జస్ట్ అంటున్నారంటే అది అన్ఫెయిర్గా ఉంది, అంటే అన్యాయం అని చెప్పచ్చు. ఓకే, అన్జస్ట్ ఇస్ అన్యాయం. అలానే అన్వైజ్, అవివేకం. వైజ్ అంటే వివేకం, అన్వైజ్ అంటే అవివేకం. సో ఈ రెండింటిని వాడుతున్నాడు, అంటే రెండు ఏదో నెగిటివ్గా మనకి టైటిల్ అయితే కనిపిస్తుంది. అయితే దేన్ని ఉద్దేశించి అంటున్నాడో చూద్దాం. కౌంటర్ ఇన్సర్జెన్సీ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ మస్ట్ నాట్ టార్గెట్ సివిలియన్స్ ఇండిస్క్రిమినేట్లీ. ఓకే, సో ఇక్కడ ఇండిస్క్రిమినేట్లీ అనే పదం వాడటం జరిగింది. ఓకే, ఇండిస్క్రిమినేట్ అనే పదానికి అర్థం ఏంటి, విచక్షణారహితంగా అని చెప్తాం. సో విచక్షణ లేకుండా, ఇండిస్క్రిమినేట్. డిస్క్రిమినేట్లీ అంటే విచక్షణ భరితంగా అని చెప్తాం. అదే ఇండిస్క్రిమినేట్లీ అంటే విచక్షణ లేకుండా. రైట్, సో కౌంటర్ ఇన్సర్జెన్సీ అంటున్నాడు.
అంటే ఫస్ట్ ఇన్సర్జెన్సీ అంటే ఏంటో తెలియాలి, అప్పుడు మీకు కౌంటర్ ఇన్సర్జెన్సీ అర్థమవుతుంది. ఇన్సర్జెన్సీ అంటే ఏంటమ్మా, మిలిటెన్సీ అంటాం కదా. మిలిటెన్సీ అంటే ఆయుధాలు పట్టుకొని గవర్నమెంట్కి ఎగనిస్ట్గా కొన్ని చర్యలు చేపట్టడం హింసాత్మకంగా. సో మీ యొక్క ప్రొటెస్ట్ని వెపన్స్ రూపంలో గవర్నమెంట్కి ఎగనిస్ట్గా మీరు చేయడాన్నే యూ కాల్ ఇట్ యాజ్ మిలిటెన్సీ ఆర్ ఇన్సర్జెన్సీ. ఓకే, ఆయుధాలతో కూడినటువంటి హింస. అయితే దానికి కౌంటర్గా, దానికి ఎదుర్కొనేటందుకు చేసేటువంటి ఆపరేషన్నే యూ కాల్ ఇట్ యాజ్ కౌంటర్ ఇన్సర్జెన్సీ. అయితే కౌంటర్ ఇన్సర్జెన్సీ ఎవరు చేస్తారు? గవర్నమెంట్ చేస్తుంది. ఇన్సర్జెన్సీ అనేది గవర్నమెంట్కి ఎగెనిస్ట్గా చేస్తారు. ఈ కౌంటర్ ఇన్సర్జెన్సీ అనేది ఆ మిలిటెంట్స్ చేస్తున్న ఇన్సర్జెంట్స్కి వ్యతిరేకంగా గవర్నమెంట్ చేపట్టే చర్యల్ని మనం కౌంటర్ ఇన్సర్జెన్సీ అంటాం. అయితే జమ్మూ అండ్ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి ఈ కౌంటర్ ఇన్సర్జెన్సీ మస్ట్ నాట్ టార్గెట్ సివిలియన్స్. అక్కడ ఉండేటువంటి ఎవరమ్మా, పౌరులను విచక్షణారహితంగా లక్ష్యం చేసుకోకూడదు, వారిని లక్ష్యం చేసుకోకూడదు. అక్కడ పౌరులు ఎవరైతే ఉన్నారో, ఓకే, ఎవరైతే మిలిటెంట్స్ ఉన్నారో వాళ్ళని మీరు టార్గెట్ చేయొచ్చు, కానీ అనవసరంగా అభం శుభం తెలియని పౌరుల మీద మీ దాష్టికాన్ని చూపించొద్దు అన్నట్టుగా అక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇండిస్క్రిమినేట్లీ అన్నాడు, విచక్షణారహితంగా. ఓకే, సో అందుకే అన్జస్ట్ అండ్ అన్వైస్ రెండు కూడా నెగిటివ్ పదాలని వాడటం జరిగింది, రెండు యాడ్జెక్టివ్సే. సరే, ఒకసారి ఆర్టికల్ని చదివే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనకు ఓవరాల్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో యాంటీ ఇన్సర్జెన్సీ జరుగుతుంది, కౌంటర్ ఇన్సర్జెన్సీ. దాని నేపథ్యంలో మనకి ఈరోజు ఆర్టికల్ వచ్చినట్లుగా కొంత అవగాహన అయితే వచ్చింది. ఓకే, దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇన్ ఏ కాన్ఫ్లిక్ట్ ప్రోన్ బార్డర్ ప్రొవిన్స్ such as Jammu and Kashmir, security forces have to tackle not only terrorism but also engage in counter-insurgency operations in a precise and just manner. ఓకే, కాన్ఫ్లిక్ట్ ప్రోన్ అన్నాడు అంటే కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువగా జరగడానికి అవకాశం ఉన్న ప్రాంతాన్ని మనం కాన్ఫ్లిక్ట్ ప్రోన్ బార్డర్ అంటాం. అంటే అక్కడ ఎక్కువగా కాన్ఫ్లిక్ట్స్ జరగడానికి అవకాశం ఉండే ప్రాంతం కాన్ఫ్లిక్ట్ ప్రోన్ బార్డర్ ప్రొవిన్స్. ఆ భాగం, ప్రావిన్స్ అంటే ఏంటమ్మా, ఒక ఏరియా ఆఫ్ ల్యాండ్. ఓకే, అక్కడ పీపుల్ ఉంటారు. సో ఆ ల్యాండ్ ఉద్దేశించి మనం ప్రొవిన్స్ అంటాం. సో అది జమ్మూ అండ్ కాశ్మీర్ లాంటి ఒక కాన్ఫ్లిక్ట్ ప్రోన్ బార్డర్. ఓకే, సచాజ్ అన్నాడు కదా. సో అటువంటి కాన్ఫ్లిక్ట్కి చాలా ప్రోన్గా ఉండడం అంటే ఏంటమ్మా, సో ఇట్ ఈస్ వెరీ వల్నరబుల్ అని చెప్తాం కదా. సంఘర్షణ పీడిత సరిహద్దు ప్రావిన్స్ అని అంటాం. సెక్యూరిటీ ఫోర్సెస్ ఏం చేసాయి, హ్యావ్ టు ట్యాకిల్ అంటే సజెషన్ ఇస్తున్నాడు, హ్యావ్ టు ట్యాకిల్ నాట్ ఓన్లీ టెర్రరిజం బట్ ఆల్సో ఎంగేజ్ ఇన్ కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్. వాళ్ళు కేవలం టెర్రరిజాన్ని మాత్రమే ట్యాకిల్ చేయడానికి కాదు, ట్యాకిల్ చేయడం దాంతో పాటుగా ఈ కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ని కూడా చాలా యాక్యురేట్గా, ప్రిసైజ్ అంటే మీనింగ్ ఏంటమ్మా, యాక్యురేట్ అండ్ జస్ట్ మేనర్, న్యాయబద్ధంగా చేయాలంటే సివిలియన్స్ మీద దాడి జరగకుండా చూసుకోవాలి. జస్ట్ అంటే అక్కడ మీనింగ్ ఏంటి, సో ఏ సందర్భంలో ఏ మీనింగ్తో చెప్తున్నాడు జస్ట్ అనే పదాన్ని. సో అక్కడ సివిలియన్స్ అనవసరంగా బాధపడకూడదు, వారు అనుభవించకూడదు, వారు విక్టిమ్స్ అవ్వకూడదు అనే కాంటెక్స్ట్లో మనకి జస్ట్ని వాడటం జరిగింది. ఓకే, ప్రిసైజ్ ఈజ్ యాక్యురేట్ యాడ్జెక్టివ్, ఈ రెండు కూడా పాజిటివ్ యాడ్జెక్టివ్స్, జస్ట్, ప్రిసైజ్. ద పిర్పంజల్ వ్యాలీ, ఓకే, కాంప్రైజింగ్ అంటే కంటైనింగ్ పూంచ్ అండ్ రాజౌరి డిస్ట్రిక్ట్స్ హ్యాస్ విట్నెస్డ్ ఫియర్స్ ఎన్కౌంటర్స్ బిట్వీన్ సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ మిలిటెంట్స్ ఇన్ జంగల్ టెరైన్. ఓకే, లీడింగ్ టు ద డెత్ ఆఫ్ 28 సోల్జర్స్ దిస్ ఇయర్. అయితే ఈ పిర్పంజల్ వ్యాలీ అనే ఒక వ్యాలీ ఉంది, లోయ. సో అందులో పూంచ్ రజౌరి డిస్ట్రిక్ట్స్ దాని కిందకు వస్తాయంట. అయితే అక్కడ భయంకరమైనటువంటి, ఫియర్స్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా, సో సంథింగ్ వెరీ వెరీ డ్రెడ్ఫుల్, భయంకరమైన, భయానకమైన ఎన్కౌంటర్స్ అనేవి చోటు చేసుకోవడం జరిగింది. అయితే ఎవరెవరి మధ్య, సెక్యూరిటీ ఫోర్సెస్, ఓకే, అలానే మిలిటెంట్స్. చెప్పాను కదా ఇన్సర్జెంట్స్ అని అంటామని, ఇన్సర్జెంట్స్ అన్నా మిలిటెంట్స్ అన్నా సేమ్, ఆయుధాలు తీసుకొని గవర్నమెంట్ యొక్క పాలసీస్ మీదకి ఎగనిస్ట్గా వాళ్ళు వాళ్ళ తరహాలో ప్రొటెస్ట్ చేయడం, రైట్. సో వైలెన్స్ని ఎంచుకుంటారు వాళ్ళు. సో వాళ్ళని మనం మిలిటెంట్స్ అంటాం, మిలిటెంట్స్. ఓకే, సో సెక్యూరిటీ ఫోర్సెస్కి మిలిటెంట్స్కి మధ్య ఎన్కౌంటర్ అయితే, భయంకరమైన ఎన్కౌంటర్ అయితే చోటు చేసుకోవడం జరిగింది. అది కూడా ఆ టెరైన్ అంటే ఏంటమ్మా, ఎక్కడైతే జరిగిందో ఆ యాక్షన్, సో ఒకరి మీద ఒకరు ఎన్కౌంటర్ జరిగిందో అదంతా, ఆ టెరైన్ అంతా ఎలా ఉందంట, ఒక అటవీ ప్రాంతం, అది జంగిల్ టెరైన్ అంటున్నాడు. లీడింగ్ టు ద డెత్ ఆఫ్, అయితే దేనికి దారి తీసింది ఆ ఎన్కౌంటర్,
ఆ భయంకరమైన ఎన్కౌంటర్ వల్ల 28 మంది సోల్జర్స్ చనిపోవడం జరిగింది. అది కూడా ఈ ఇయరే జరిగింది అది. ఓకే, సో డెత్ ఆఫ్ 3 civilians who were detained by the army in the Poonch Rajouri area following a deadly ambush on an army convoy on December 21st, and the fact that 5 other civilians were badly injured due to alleged torture by the security forces is a severe indictment of the counter insurgency tactics there. చూసారా, 28 మంది సోల్జర్స్ చనిపోవడమే కాదు, 3 సివిలియన్స్ కూడా చనిపోయారు, 3 పౌరులు who were detained by the army. సో ఆర్మీ వల్ల డీటైన్ అంటే అక్కడ అర్థం ఏంటి, ఎక్కడ వారిని అక్కడే ఆపేయడం. సో వారి మూమెంట్ని రిస్ట్రిక్ట్ చేయడాన్ని యూ కాల్ ఇట్ యాజ్ డీటైన్. అంటే వారి మూమెంట్ని వాళ్ళు కదలనివ్వకుండా చేయడం, ఎక్కడ వారిని అక్కడే ఉంచేయడాన్ని యూ కాల్ ఇట్ యాజ్ డీటైన్. సో వాళ్ళ మూమెంట్ని మీరు రెస్ట్రిక్ట్ చేసే విధంగా, ఓకే, గృహ నిర్బంధం అని అంటారు కదా, సో ఆ పదాన్ని వాడేటప్పుడు మనం డీటైన్ అనే పదాన్ని వాడతాం. సో ఆ 3 పౌరులను చనిపోవడానికి కూడా దారి తీసింది ఆ పూంచ్ రజౌరి ఏరియాలోనే. ఫాలోయింగ్ అయితే ఎప్పుడు జరిగిందంట అది, ఫాలోయింగ్ ఏ డెడ్లీ ఆంబుష్ ఆన్ ఎన్ ఆర్మీ కాన్వాయ్. ఒక ఆర్మీ కాన్వాయ్ మీద, కాన్వాయ్ అంటే తెలుసు కదా, గ్రూప్ ఆఫ్ వెహికల్స్, ఒక ప్రోటోకాల్ ప్రకారంగా వెళ్తుంటాయి వెహికల్స్. ఓకే, ఒకటి వెనకాల ఒకటి, మనకి ఈ ప్రోటోకాల్ ఫాలో అవుతూ కాన్వాయ్ ఏదైతే వెళ్తుంటుందో ఆ కాన్వాయ్ మీద దాడి అయితే జరిగింది. డెడ్లీ ఆంబుష్ అన్నాడు. ఆంబుష్ అంటే సడన్ అటాక్, చెప్పా చేయకుండా, ఎటువంటి ముందుగా నోటీస్ ఇవ్వకుండా అప్పటికప్పుడు, అంటే వాళ్ళు ఎక్కడో ప్లాన్ చేసి ఉంటారులేండి, చేసేవాళ్ళు ప్లానే చేసి ఉంటారు, కానీ ఆ అటాక్ అనేది కనీసం ఎక్కడ కూడా మనకి చిన్నపాటి హింట్ కూడా లేకుండా. సో వెన్ వీ ఫేస్ ఇట్, ఎలా చెప్పాలి, అకస్మాత్తుగా ఒక దాడిని మనం ఫేస్ చేసినప్పుడు దాన్ని మనం అంబుష్ అంటాం. సో అది డెడ్లీ అంబుష్ అన్నాడు. సో ఆర్మీ కాన్వాయ్ మీద December 21st దాడి జరగడం అయితే జరిగింది. అది కూడా పూంచ్ రజౌరి ఏరియాలోనే. ఓకే, అండ్ ద ఫ్యాక్ట్ దట్ 5 other civilians were badly injured. సో 5 పౌరులు, ఆల్రెడీ 3 పౌరులు చనిపోయారు, మిగతా 5 ఏమయ్యారమ్మా, తీవ్రంగా గాయపడ్డారు. డ్యూ టు అలెజెడ్ టార్చర్ బై ద సెక్యూరిటీ ఫోర్సెస్. సో ఆ సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళు చేసినటువంటి టార్చర్ వల్ల 5 తీవ్రమైనటువంటి గాయాలు అయితే అయ్యాయి. సో ఇది ఒక క్లియర్ ఇండికేషన్, సివియర్ ఇండైట్మెంట్ అన్నాడు. ఇండైట్మెంట్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా, తీవ్రమైనటువంటి చర్య. ఎక్యుజేషన్ అంటాం కదా ఇండైట్మెంట్ అంటే, ఎక్యుజేషన్ ఆఫ్ ఎ చార్జ్, దట్ ఈస్ కాల్డ్ ఇండైట్మెంట్. ఓకే, పలానా తప్పు చేశారు అని క్లియర్గా రిఫ్లెక్ట్ అవుతుంది ఆఫ్ ద కౌంటర్ ఇన్సర్జెన్సీ టాక్టిక్స్ దేర్. అక్కడ వాళ్ళు అనుసరిస్తున్నటువంటి వ్యూహాలు, టాక్టిక్స్ అంటే వ్యూహాలు, ఈ ఇన్సర్జెన్సీని కౌంటర్ చేయడానికి వాళ్ళు వహిస్తున్నటువంటి వ్యూహాలకి ఒక నిదర్శనం. సివియర్ ఇండైట్మెంట్ అంటున్నాడు. ఓకే, సివియర్ ఛార్జ్, సివియర్ ఎక్యుజేషన్ అనే మీనింగ్ వస్తుంది. సచ్ హీనస్ యాక్షన్స్, హీనస్ అంటే మీనింగ్ ఏంటమ్మా, హింసాత్మకమైన, క్రూయల్, ఎక్స్ట్రీమ్లీ క్రూయల్, దాన్నే మనం హీనస్ అంటాం. బై సెక్యూరిటీ ఫోర్సెస్ టార్గెటింగ్ సివిలియన్స్ ఇన్ రెస్పాన్స్ టు మిలిటెంట్ అటాక్స్ ఆర్ క్లియర్లీ ప్రాబ్లమాటిక్ ఆన్ 2 counts. అయితే 2 విధాలుగా ఈ హీనస్ యాక్షన్స్ అయితే ఏమన్నా ఉన్నాయో, అంటే హింసాత్మకమైనటువంటి ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో, అది కూడా సెక్యూరిటీ ఫోర్సెస్ ద్వారా చేస్తున్నటువంటి యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అది ఎవరిని టార్గెట్ చేస్తున్నాయమ్మా, సివిలియన్స్ని టార్గెట్ చేయడం అన్నది కంప్లీట్గా ప్రాబ్లమేటిక్గా ఉన్నాయి. అయితే ఆ మిలిటెంట్ అటాక్స్కి రెస్పాన్స్గా వాళ్ళు సివిలియన్స్ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు మిలిటెంట్స్ మీ మీద అటాక్ చేస్తే మీరు మిలిటెంట్స్ మీద తిరిగి దాడి చేయాలి, కానీ సివిలియన్స్ మీద దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? సో అది క్లియర్గా ప్రాబ్లమేటిక్గా ఉంది, సమస్యాత్మకంగా అయితే కనిపిస్తుంది. అయితే 2 విధాలుగా సమస్యాత్మకంగా కనిపిస్తుంది. ఫస్ట్ వన్ ఏంటంటే, this increases the unpopularity of a regime that has not been democratically elected in the union territory where provincial elections have not been held for more than half a decade. ఓకే, సో దీనివల్ల మొదటి ప్రాబ్లం ఏంటంటే అన్పాపులారిటీని పెంచుతుంది. అన్పాపులారిటీ అంటే ఏంటమ్మా, మనకున్నటువంటి నెగిటివ్ పాపులారిటీ, మనల్ని డీఫేమ్ చేయడం. ఓకే, మనకున్న ఫేమ్ కాకుండా డీఫేమ్ పెరిగిపోతుంది అనమాట ఆఫ్ ఎ రిజైమ్. అయితే డెమోక్రటికల్గా అక్కడ ఎలక్షన్స్ అయితే జరగలేదు కదా, యూనియన్ టెరిటరీ కాబట్టి ఆ ప్రాంతంలో ఉండేటువంటి రిజైమ్ ఏదైతే ఉందో, పాలనా వ్యవస్థ, సో అక్కడ ఎన్నికలు ఏమీ జరగలేదు, ఎవరు వారిని డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా వారిని ఎన్నుకోలేదు.
సో దీనివల్ల ఏమవుతుందంటే ఎలక్షన్స్ కూడా హాఫ్ ఏ డికేడ్, అంటే 5 సంవత్సరాలుగా అక్కడ ఎటువంటి ఎలక్షన్స్ కూడా జరగలేదు. సో ఇది ఖచ్చితంగా అన్పాపులారిటీకి దారి తీస్తుంది, ఒక రెజైమ్ యొక్క అన్పాపులారిటీకి దారి తీస్తుందని చెప్తున్నాడు. ఓకే, ప్రజా వ్యతిరేకతను పెంచుతుంది. ఓకే, అర్ధశతాబ్దానికి పైగా ప్రావిన్షియల్ ఎన్నికలు జరగని యూనియన్ టెరిటరీలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడని పాలన యొక్క ప్రజా వ్యతిరేకతను పెంచుతుంది. ఓకే, దిస్ ఈజ్ అ బ్లో అగెయిన్స్ట్, అంటే ఇది ఒక పెద్ద దెబ్బ. బ్లో అంటే అక్కడ దెబ్బ. అగెయిన్స్ట్ కౌంటర్ ఇన్సర్జెన్సీ ఇన్ అన్ ఏరియా దట్ హ్యాస్ బీన్ రిలేటివ్లీ మోర్ పీస్ఫుల్ ఇన్ కంపారిజన్ టు ద కాశ్మీర్ వ్యాలీ. ఓకే, ఇది ఒక పెద్ద దెబ్బగా చెప్తున్నాడు. దేంతో కంపేర్ చేస్తే? కశ్మీర్ వ్యాలీతో కంపేర్ చేస్తే కనుక అక్కడే కొంత పీస్ఫుల్గా ఉందంట. రిలేటివ్లీ మోర్ పీస్ఫుల్ ఇన్ కంపారిజన్ టు ద కశ్మీర్ వ్యాలీ. సో కశ్మీర్ వ్యాలీతో పోల్చుకుంటే అక్కడ కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ని మనం సాపేక్షంగా చూస్తే కనుక, రిలేటివ్గా చూస్తే కనుక పీస్ఫుల్గానే ఉందంట అక్కడ రిలేటివ్గా. ఇన్ ఫ్యాక్ట్ ద పిర్పంజల్ రీజన్ హ్యాస్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ మిలిటెన్సీ ఇన్ ద లాస్ట్ 2 years ఆఫ్టర్ రిలేటివ్ కామ్ ఫర్ ఎ డెకేడ్ అండ్ ఎ హాఫ్. ఓకే, ఈ మిలిటెన్సీని ఇంతకుముందు ఎప్పుడు ఉండేది కాదంట. ఏ రీజన్లో? పిర్పంజల్ రీజన్. దాన్నే కంపేర్ చేశాడు కదా కాశ్మీర్ వ్యాలీతో. సో ఇందాక మనకు ఆల్రెడీ మెన్షన్ చేశాడు కదా పిర్పంజల్ వ్యాలీ. సో పిర్పంజల్ రీజన్ మిలిటెన్సీ లాస్ట్ 2 సంవత్సరాలుగా మాత్రమే నడుస్తుంది, అంతకుముందు కామ్గానే ఉండేది. ఫర్ ఎ డికేడ్ అండ్ ఎ హాఫ్, అంటే 15 సంవత్సరాలుగా అది నార్మల్గానే ఉండింది. కానీ గత 2 years నుంచి మాత్రమే ఈ మిలిటెన్సీ అనేది పెరగడం మనకి కనిపిస్తుంది. కౌంటర్ ఇన్సర్జెన్సీ operations of the kind that followed the ambush last week breed discontent among residents in a region which has not been supportive of militancy in the near past. కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్, ఈ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్కి వ్యతిరేకంగా కౌంటర్గా గవర్నమెంట్ పాటిస్తున్నటువంటి ఈ యాంబుష్ ఏదైతే ఉందో, ఫాలోడ్ ద యాంబుష్. యాంబుష్ అంటే సడన్ అటాక్ అనుకున్నాం కదా, సర్ప్రైజ్ అటాక్. బ్రీడ్ డిస్కంటెంట్ అయితే దేనికి దారి తీసిందంట? బ్రీడ్ అంటే సో తావు ఇవ్వడం. దేనికి తావు ఇచ్చిందంటే డిస్కంటెంట్ అన్నాడు. కంటెంట్ అంటే సాటిస్ఫాక్షన్, డిస్కంటెంట్ అంటే డిస్సాటిస్ఫాక్షన్. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో నివాసితులు, అమాంగ్ రెసిడెంట్స్ ఇన్ ద రీజన్ విచ్ హ్యాస్ నాట్ బీన్ సపోర్టివ్ ఆఫ్ మిలిటెన్సీ ఇన్ ద నియర్ పాస్ట్. సో ఇది ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు, ఎందుకంటే మిలిటెన్సీకి ఎక్కడ కూడా తావు లేదు ఇన్ని రోజులు. సో సడన్గా ఇప్పుడు ఇట్లాంటి అటాక్స్ జరగడం అనేది వాళ్ళలో ఒక అసంతృప్తిని నింపింది, అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో, అక్కడ ఉన్నటువంటి నివాసితుల్లో అని చెప్తున్నాడు. ఓకే, వన్ ఆఫ్ ద ఎయిమ్స్ ఆఫ్ మిలిటెంట్స్ ఇన్ ద అసిమెట్రిక్ వార్ఫేర్ వేజ్డ్ అగేన్స్ట్ ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఇస్ టు ప్రొవోక్ ద ఫోర్సెస్ ఇన్ టు కమిటింగ్ రైట్స్ violations against civilians and to use grievances and indignation among them to increase their own support base. మనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం, వన్ ఆఫ్ ద అంటున్నాడు, అంటే చాలా లక్ష్యాల్లో ఒకనొక లక్ష్యం ఏంటమ్మా? అసిమెట్రిక్ వార్ఫేర్ అంటున్నాడు. బేసిక్గా సిమెట్రిక్ అంటే ఏంటమ్మా? సమతుల్యం, బ్యాలెన్స్డ్ అని చెప్పుకోవచ్చు. సో దేనైనా మీరు అసిమెట్రిక్ అంటున్నారంటే అక్కడ అర్థం ఏంటి? సో దేర్ ఈస్ ల్యాక్ ఆఫ్ బ్యాలెన్స్ అనే మీనింగ్ వస్తుంది. అసిమెట్రిక్ వార్ఫేర్ వేజ్డ్ అగెయిన్స్ట్ ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్. ఓకే, ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ మీద ఎందుకు దాడి చేస్తున్నారు? అది కూడా అసిమెట్రిక్గా ఉందంట. ఓకే, ఈస్ టు ప్రొవోక్ ద ఫోర్సెస్, అక్కడ ఉన్న ఫోర్సెస్ని ప్రొవోక్ చేయడానికి. ఎందుకంటే జనరల్గా మిలిటెంట్స్ యొక్క సంఖ్య చూసుకుంటే వాళ్ళతో పోల్చుకుంటే తక్కువగానే ఉంటారు కదా. సో అక్కడ సిమెట్రీ ఉంటుందా? మిలిటెంట్ సంఖ్యతో పోల్చుకుంటే సెక్యూరిటీ ఫోర్సెస్ సంఖ్యనే ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా అది అసిమెట్రిక్ వార్ఫేర్ వైపు తీసుకెళ్తుంది మనల్ని. ఓకే, అసిమెట్రిక్ వార్ఫేర్గా మనం దాన్ని చూడొచ్చు. కాకపోతే ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఇండియన్ సెక్యూరిటీస్ ఫోర్సెస్లో ఉండే వాళ్ళని ప్రొవోక్ చేయడానికి, అది వాళ్ళ ఎయిమ్. ఓకే, వాళ్ళని రెచ్చగొట్టడానికి. ఓకే, ఇంటూ కమిటింగ్ రైట్స్ వైలేషన్స్, ఉల్లంఘన. ఓకే, రైట్స్ అంటే అక్కడ ఏంటి? హక్కుల ఉల్లంఘన దిశగా వాళ్ళని ప్రొవోక్ చేస్తున్నారు. ఓకే, అగెయిన్స్ట్ సివిలియన్స్, పౌరులకి వ్యతిరేకంగా ప్రొవోక్ చేస్తున్నారు సెక్యూరిటీ ఫోర్సెస్లో ఉండే వాళ్ళని. ఎవరు? మన మిలిటెంట్స్. అండ్ టు యూజ్ గ్రీవెన్సెస్ అండ్ ఇండిగ్నేషన్ అమాంగ్ దెమ్ టు ఇంక్రీజ్ దేర్ ఓన్ సపోర్ట్ బేస్. సో వారి యొక్క సపోర్ట్ బేస్ని పెంచుకోవాలని ఈ విధంగా. ఎందుకంటే వారి మీద కంప్లైంట్స్, వారి మీద కోపం. ఇండిగ్నేషన్ అంటే ఏంటమ్మా?
తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలని మనం ఇండిగ్నేషన్ అంటాం. గ్రీవెన్సెస్ అంటే కంప్లైంట్స్, ఫిర్యాదులు అంటాం. సో అమాంగ్ దెమ్ అంటే సివిలియన్స్ మధ్య, వారి మీద అంటే సెక్యూరిటీ ఫోర్సెస్కి వ్యతిరేకంగా ఫిర్యాదులు కావచ్చు, వారి మీద కోపం కావచ్చు వచ్చేలా చేయడం. అలా చేయడం వల్ల ఏమవుతుంది, వీళ్ళ మీద సింపతి పెరుగుతుంది. టు ఇంక్రీజ్ దేర్ ఓన్ సపోర్ట్ బేస్. సో వారి సపోర్ట్ బేస్ని ఇలా చూరగొనొచ్చు ఈ సివిలియన్స్ ద్వారా అనే ఆలోచన అయితే వాళ్ళకి ఉంది మిలిటెంట్స్కి. సచ్ యాక్షన్స్ బై సెక్యూరిటీ ఫోర్సెస్ ప్లే ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ మిలిటెంట్స్ అండ్ దేర్ హ్యాండ్లర్స్ అక్రాస్ ద బార్డర్. ఓకే, సో ఇందులో మనకి ఒక మంచి ఫ్రేజ్ ఇవ్వడం జరిగింది, ప్లే ఇన్ టు ద హ్యాండ్స్. ఓకే, అంటే అన్ఇంటెన్షనల్లీ టు గివ్ సమ్వన్ అన్ అడ్వాంటేజ్. ప్లేయింగ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద ఎనిమీ అంటే మీకు తెలియకుండానే, మీరు కావాలనే చేయలేదు కానీ అవతల వారికి మీరు ఒక అడ్వాంటేజ్ ఇస్తున్నట్లు, ఆ మీనింగ్లో మనం ప్లే ఇన్ టు ద హ్యాండ్స్ అంటే మీకు తెలియట్లేదు, వారికి అడ్వాంటేజ్ మీరు ఇచ్చేస్తున్నారు అనే విషయం. సో మీరు దాన్ని గ్రహించలేకపోతున్నారు అనే కాంటెక్స్లో వి యూస్ ప్లే ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్. సో మిలిటెంట్స్కి మీరు ఒక ఆయుధం, వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఇస్తున్నారు అండ్ దేర్ హ్యాండిల్స్ అక్రాస్ ద బోర్డర్. సో సెక్యూరిటీ ఫోర్సెస్ అట్లాంటి యాక్షన్స్కి పాల్పడకూడదు. సివిలియన్స్కి టార్చర్ పెట్టడం, ఇలా చేయడం వల్ల వారి మీద వ్యతిరేకత బాగా పెరిగిపోయి మిలిటెంట్స్కి ఒక ఎడ్జ్ వస్తుంది, వారి మీద వారి సపోర్ట్ బేస్ అనేది పెరిగే అవకాశం ఉంది. సో ఇది సెల్ఫ్ శాబటేజే అని అంటున్నాడు, ప్లే ఇన్ టు ద హ్యాండ్స్, తెలియకుండానే అడ్వాంటేజ్ ఇవ్వడం. సెకండ్, రెండోది ఏంటి, ఫస్ట్ ఇదంతా చెప్పిందంతా మొదటి ప్రాబ్లం. రెండోది ఏంటమ్మా, ద లెజిటిమసీ ఆఫ్ ఫోర్స్ ఆర్ వైలెన్స్ అండ్ ఇట్స్ యూజ్ బై ద స్టేట్ డిపెండ్ ఆన్ ద జస్ట్నెస్ ఆఫ్ ద యాక్షన్స్. లెజిటిమసీ ఆఫ్ ఫోర్స్ అంటే ఎంతవరకు అది కరెక్ట్, లెజిటిమేట్ అనే విషయాన్ని చూసుకుంటే స్టేట్ ఎంతవరకు దాన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నది దేని మీద డిపెండ్ అవుతుందంట, నిజంగా నిజాయితీతో కూడుకున్నటువంటి యాక్షన్స్ మీద డిపెండ్ అవుతుంది. జస్టిస్ అంటే అక్కడ నిజాయితీతో కూడిన అనే మీనింగ్ వస్తుంది. అది ఎంతవరకు న్యాయం, సబబా కాదా అనే విషయం మీద లెజిటిమసీ అనేది డిపెండ్ అవుతుంది అని చెప్తున్నాడు. ఇండిస్క్రిమినేషన్ ఇన్ ద యూజ్ ఆఫ్ వైలెన్స్ టార్గెటింగ్ సివిలియన్స్ వితౌట్ జస్ట్ కాజ్ ఓన్లీ రిజల్ట్స్ ఇన్ ద క్వశ్చనింగ్ ఆఫ్ దట్ లెజిటిమసీ ఇన్ ద ఐస్ ఆఫ్ ద పీపుల్. అయితే విచక్షణారహితంగా హింసకి పాల్పడితే ఇన్ ద యూజ్ ఆఫ్ వైలెన్స్, అయితే ఎవరిని టార్గెట్ చేస్తూ, సివిలియన్స్ని, పౌరుల్ని టార్గెట్ చేస్తూ మీరు కానీ ఇట్లాంటి బిహేవియర్, ఇండిస్క్రిమినేషన్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా, విచక్షణారహితంగా చెప్పుకున్నాం కదా. సో ఎటువంటి సరైన కారణం లేకుండా, వితౌట్ జస్ట్ కాజ్ అన్నాడు. జస్ట్ అనేది మళ్ళీ యాడ్జెక్టివ్, కాజ్ అనేది నౌన్. సో జస్ట్ కాజ్ అంటే న్యాయమైనటువంటి ఒక రీజన్ లేకుండా మీరు కానీ టార్గెట్ చేస్తే దేనికి దారితీస్తుంది, రిజల్ట్స్ అన్నాడు. రిజల్ట్స్ ఇన్ అంటే దేనికి దారితీస్తుంది, లీడ్స్ టు అన్నా రిజల్ట్స్ ఇన్ అన్నా ఒకటే. క్వశ్చనింగ్ ఆఫ్ దట్ లెజిటిమసీ, అది ఎంతవరకు లెజిటిమేట్ అనే ప్రశ్న అయితే లేవనెత్తుతుంది ఇన్ ద ఐస్ ఆఫ్ ద పీపుల్. సో ప్రజల దృష్టిలో ఈ క్వశ్చన్ అనేది అరైజ్ అవుతుంది, ఎంతవరకు అది లెజిటిమేట్ అనే విషయం. సో అందుకే టార్గెట్ చేసేటప్పుడు అది ఇండిస్క్రిమినేటా కాదన్నది చెక్ చేసుకోవాలి. ఇట్ నీడ్స్ టు బి డిస్క్రిమినేట్, ఓకే అని చెప్తున్నాడు. ద జమ్మూ అండ్ కాశ్మీర్ police have registered a murder case against unidentified persons following the deaths of the civilians, and the army has taken 3 senior officers off their posts while promising an inquiry. జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు ఏం చేశారమ్మా, ఒక మర్డర్ కేసుని అయితే రిజిస్టర్ చేయడం జరిగింది. ఓకే, అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ అంటే గుర్తు తెలియని వ్యక్తులు, వారి మీద ఈ మర్డర్ కేసు అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. ఎందుకు చేయాల్సి వచ్చిందంట, ఫాలోయింగ్ ద డెత్స్. సో కొంతమంది పౌరులు చనిపోవడంతో, అండ్ ద ఆర్మీ హ్యాస్ టేకెన్ 3 సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ దేర్ పోస్ట్. ఆర్మీ కూడా ఒక 3 సీనియర్ ఆఫీసర్స్ని మన పదవి నుంచి తొలగించింది, సస్పెండ్ చేసింది. వైల్ ప్రామిసింగ్ అన్ ఎంక్వైరీ, ఒక ఎంక్వైరీని ప్రామిస్ చేస్తూ వాళ్ళ 3 పదవుల నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏమైంది, జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు ఏం చేశారు, మర్డర్ కేసుని అయితే రిజిస్టర్ చేశారు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తుల మీద, రైట్. So both these agencies must now deliver justice quickly and in a firm manner. ఇక్కడ both these agencies అంటే ఎవరమ్మా, ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు అంతేనా, అలానే ఆర్మీ, వాళ్ళిద్దరు కూడా, ఎందుకంటే ఎంక్వైరీకి వాళ్ళు ప్రామిస్ చేశారు కదా ఆర్మీ. సో వాళ్ళు జస్టిస్ని అయితే డెలివర్ చేయాలి, క్విక్గా, త్వరగా న్యాయాన్ని అందించగలగాలి. ఇన్ ఏ ఫర్మ్ మేనర్, చాలా దృఢంగా. ఓకే, ఫర్మ్ మేనర్ అంటే అక్కడ ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా చాలా సాలిడ్గా ఉండాలి.
fake encounter deaths and torture by security agencies in the valley have resulted in spurts of increased militancy besides public outrage that developed into major law and order situations. ఈ ఫేక్ ఎన్కౌంటర్ డెత్స్, ఓకే, అంటే ఫేక్ ఎన్కౌంటర్ అంటే అర్థం ఏంటి? ఎన్కౌంటర్లో చంపేశాము అనే ఒక నెపంతో మాత్రమే చెప్పడం, నిజంగా వాళ్ళకి ఇంటెన్షన్ అది కాదు. సో అటువంటి వాటిని ఫేక్ ఎన్కౌంటర్స్ అంటాం. ఓకే, ఫేక్ జస్ట్ ఎన్కౌంటర్ అని ఫేక్ చేయడం. ఓకే, సో ఆ పేరుతో చనిపోయారు అని చెప్పడాన్ని యూ కాల్ ఇట్ అస్ ఫేక్ ఎన్కౌంటర్ డెత్స్. అలానే టార్చర్, వారు పెడుతున్నటువంటి హింస, సెక్యూరిటీ ఏజెన్సీస్ టార్చర్ చేస్తున్న దాన్ని ఇన్ ద వ్యాలీ హ్యావ్ రిజల్టెడ్ ఇన్, సో దేనికి దారితీస్తుంది? స్పర్ట్స్ అంటే ఇంక్రీజ్, అంటే బాగా పెరిగిపోవడం, ఈ మిలిటెన్సీని బాగా పెంపొందించడంలో పాత్ర పోషించాయి. బిసైడ్స్ పబ్లిక్ అవుట్రీచ్, ఎలానో ప్రజాగ్రహం అయితే ఉంది, దాంతో పాటుగా ఈ మిలిటెంట్ యాక్షన్స్ కూడా, ఈ మిలిటెన్సీ కూడా బాగా తీవ్రంగా పెరిగిందంట. దట్ డెవలప్డ్, అయితే అది దేనికి దారితీసింది? ఈ పబ్లిక్ అవుట్రేజ్, ఈ ఇంక్రీజ్డ్ మిలిటెన్సీ, ఈ రెండు కూడా మేజర్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్కి దారితీస్తున్నాయి. అంటే దాని అర్థం ఏంటమ్మా? లా అండ్ ఆర్డర్ అంటే శాంతి భద్రతలకి భంగం కలిగించే విధంగా తయారయ్యాయి అని చెప్తున్నాడు. ద భారతీయ జనతా పార్టీ లెడ్ యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ ట్రైడ్ టు యూస్ a no-holds-barred security-centric approach to tackle the problem of militancy and public anger in Jammu and Kashmir. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ యూనియన్ గవర్నమెంట్లో అదే కదా, దాని ఆధ్వర్యంలోనే కదా యూనియన్ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ నడుస్తుంది. సో అది ఇప్పుడు ఏం చేస్తుందంటే టు యూజ్ ఎ నో హోల్డ్స్ బ్యాడ్ సెక్యూరిటీ సెంట్రిక్ అప్రోచ్, సెక్యూరిటీ సెంట్రిక్ అప్రోచ్ని అవలంబించాలని బీజేపీ అయితే అనుకుంటూ ఉంది. ఓకే, ఎటువంటి నిషేధిత భద్రత కేంద్రీకృత విధానం అని చెప్పచ్చు. ఓకే, కేంద్రీకృత విధానం దేనికోసం అమ్మా అది? సో దేన్ని ట్యాకిల్ చేయడానికి? ఈ మిలిటెన్సీని ట్యాకిల్ చేయడానికి, తిరుగుబాటు అంటాం కదా, మిలిటెన్సీ అంటే ఇస్ నథింగ్ బట్ తిరుగుబాటు. సో ఈ ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేయడానికి, ట్యాకిల్ చేయడానికి, పబ్లిక్ యాంగర్ని కూడా తట్టుకోవడానికి జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అటువంటి సెక్యూరిటీ సెంట్రిక్ అప్రోచ్ని అవలంబించబోతుంది. ఓకే, హ్యాస్ ట్రైడ్ అన్నాడు కదా. ద రిపీటెడ్ యాక్ట్స్ ఆఫ్ రైట్స్ వయలేషన్స్ అండ్ క్రైమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆర్ క్లియర్ ఎవిడెన్స్ దట్ ఇట్ ఇస్ అప్రోచ్ ఇస్ నాట్ వర్కింగ్. సో వీళ్ళు అవలంబిస్తున్నటువంటి ఈ అప్రోచ్ ఏదైతే ఉందో, ఈ విధానం ఏదైతే ఉందో, అది రిపీటెడ్గా ఎలా ఉన్నాయి? సో మన యొక్క హక్కుల్ని కాలరాసే విధంగా ఉన్నాయి. రైట్స్ వైలేషన్స్, మన హక్కుల్ని కాలరాసే విధంగా ఉన్నాయి. అలానే క్రైమ్స్ కూడా ఎవరి పేరు మీద? కౌంటర్ ఇన్సర్జెన్సీ పేరుతో మీరు చాలా తప్పులు చేసేస్తున్నారు, చాలా క్రైమ్స్కి పాల్పడుతున్నారు. అవి కూడా రిపీటెడ్గా అంటున్నాడు, చూసారా? రిపీటెడ్ యాక్ట్స్ ఆఫ్ రైట్స్ వైలేషన్స్ అండ్ క్రైమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ కౌంటర్ ఇన్సర్జెన్సీ. కౌంటర్ ఇన్సర్జెన్సీ పేరుతో మీరు చేస్తున్నటువంటి ఈ క్రైమ్స్ కావచ్చు, అలానే రైట్స్ వైలేషన్స్ కావచ్చు, ఇవి క్లియర్గా దేనికి ఎవిడెన్స్ అమ్మా? దేనికి సాక్ష్యాలు? ఈ అప్రోచ్ అనేది సరిగ్గా పనిచేయట్లేదు అనే విషయాన్ని స్పష్టంగా మనకి తెలియజేస్తున్నాయి అనే విషయాన్ని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. నౌ వీ విల్ మూవ్ ఆన్ టు వొకాబులరీ. ఎలిసిట్ అనేది వర్బ్ అమ్మా. ఎలిసిట్ రెస్పాన్స్ అని అంటాం, అంటే ఎవరి నుంచైనా ఒక రెస్పాన్స్ని రాబట్టడాన్ని మనం ఎలిసిట్ అంటాం. ఇవోక్ అని కానీ ఎలిసిట్ అనే పదాలని వాడతాం. ఇవోక్, డ్రా, అబ్టైన్, టు గెట్ ఆర్ ప్రొడ్యూస్ సంథింగ్, ఎస్పెషల్లీ ఇన్ఫర్మేషన్ ఆర్ రియాక్షన్. ఒక ఇన్ఫర్మేషన్ కానీ వారి రియాక్షన్ని కానీ మనం రాబట్టడాన్ని యూ కాల్ ఇట్ as evoke. ద క్వశ్చనర్ వాజ్ ఇంటెండెడ్ టు ఎలిసిట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఈటింగ్ హ్యాబిట్స్. అందరూ ఎలాంటి ఈటింగ్ హ్యాబిట్స్ ఉన్నాయో అంటే వారి నుంచి ఆ రెస్పాన్స్ని తీసుకోవటానికి ఆ క్వశ్చనర్ అన్నది దట్ వాజ్ ద ఇంటెన్షన్ అంటున్నాడు. క్వశ్చనర్ అంటే బేసిక్గా ఏంటమ్మా? క్వశ్చన్స్తో నిండిపోయినటువంటి ఒక పేపర్లో మీకు ఒక 10-15 క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్కి అందరూ ఇచ్చే రిప్లై బట్టి అనాలిసిస్ చేస్తారు, ప్రజల ఈటింగ్ హ్యాబిట్స్ ఎట్లా ఉన్నాయి అని ఒక అనాలిసిస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. క్వశ్చన్ ఇస్ గ్రూప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, తర్వాత చెకర్డ్ని మనం యాడ్జెక్టివ్గా వాడతాం. చెకర్డ్ అంటే ఏంటంటే బేసిక్గా డైవర్స్ అనే మీనింగ్ వస్తుంది, డిఫరెంట్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, నాట్ రెగ్యులర్, ఇట్ ఈస్ ఇర్రెగ్యులర్,
వ్యారీడ్ అని చెప్పొచ్చు, డైవర్స్ అని చెప్పొచ్చు, ఇర్రెగ్యులర్, ఇవి కూడా యాడ్జెక్టివ్స్. హీ హ్యాస్ హ్యాడ్ ఎ చెకర్డ్ బిజినెస్ కెరీర్ అంటే స్మూత్గా లేదు, ఓకే, ఫుల్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్, దాన్నే మనం చెకర్డ్ బిజినెస్ కెరీర్ అంటాం. హ్యావింగ్ హ్యాడ్ బోత్ సక్సెస్ఫుల్ అండ్ అన్సక్సెస్ఫుల్ పీరియడ్స్ ఇన్ యువర్ పాస్ట్ అంటే కంప్లీట్గా స్మూత్ కాదు, బోత్ అప్స్ అండ్ డౌన్స్ కదా, దాన్నే చెకర్డ్ అని అంటాం. తర్వాత ట్రైస్ట్, ట్రైస్ట్ అనేది నౌన్ విచ్ మీన్స్ మీటింగ్, rendezvous or meeting. So those are called tryst. The actor went public about her alleged tryst with the president. So ఆ మీటింగ్ ఏవైతే మనం ట్రైస్ట్ అని అంటాం. Her alleged tryst with the president. A meeting between two people who are having a romantic relationship, especially a secret one. సో బేసిక్గా అది అందరికీ చెప్పడానికి వీలు కానీ ఒక సీక్రెట్ రిలేషన్షిప్ని, సీక్రెట్ మీటింగ్ని ఉద్దేశించి మనం ట్రైస్ట్ అంటాం. ర్యాండవూ అని పలకాలి, ఇది ర్యాండవూ, సీక్రెట్ మీటింగ్, ఓకే, దట్ ఈస్ యువర్ ట్రైస్ట్. వైయింగ్, వైయింగ్ని యాడ్జెక్టివ్గా వాడచ్చు, వర్బ్గా కూడా వాడచ్చు. సో విఐఈ వై, వై అంటే బేసిక్గా ఇది వర్బ్ అమ్మ, ఓకే, దాని ఇంగ్ ఫామ్ అయితే వైయింగ్, వివైఐఎన్జి అవుతుంది. సో వై అంటే కంపీట్ అనే మీనింగ్ వస్తుంది. వైయింగ్ విత్ అంటే కంపీటింగ్, వారితో తలపడుతున్నా, కంటెండింగ్ ఆర్ కంపీటింగ్, బ్యాట్లింగ్ ఆర్ రైవలింగ్. ఆల్ వైయింగ్ స్విమ్మర్స్ కమ్ టు ద జడ్జెస్ డెస్క్. ఓకే, సో ఆ కాంపిటీషన్లో పాల్గొన్నటువంటి స్విమ్మర్స్ ఉద్దేశించి వైయింగ్ స్విమ్మర్స్ అని అంటున్నారు. ఓకే, తర్వాత క్రిప్టిక్, క్రిప్టిక్ ఈజ్ యువర్ యాడ్జెక్టివ్ అమ్మ. సో వాట్ యూ మీన్ బై క్రిప్టిక్ హియర్? సంథింగ్ ఈజ్ క్రిప్ట్, ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్ గుర్తుందా? క్రిప్టో ఈజ్ సంథింగ్ సీక్రెట్ అనే మీనింగ్ వస్తుంది. క్రిప్టో కరెన్సీ అంటారు చూసారా, క్రిప్ట్. జనరల్గా క్రిప్ట్ అనే ఒక రూట్ వర్డ్ని బేస్ చేసుకుని మనం ఈ వర్డ్ని నేర్చుకోవచ్చు. సో క్రిప్ట్ ఈజ్ లైక్ సీక్రెట్, ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్. ఎన్క్రిప్షన్ అంటే సీక్రెట్, అంటే మన లాంగ్వేజ్ని సీక్రెట్ కోడ్లోకి మార్చడం. డిక్రిప్షన్ అంటే ఆ సీక్రెట్ కోడ్ని మళ్ళీ మన లాంగ్వేజ్లోకి మళ్ళీ డీకోడ్ చేయడం. ఎన్కోడ్, డీకోడ్ అంటాం కదా, దట్ ఈస్ ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్. సో ఐ గాట్ క్రిప్టిక్ టెక్స్ట్ మెసేజ్. క్రిప్టిక్ అంటే అక్కడ ఏంటమ్మా, అర్థం కావడానికి అవకాశం లేదు. సో ఇట్స్ కంప్లీట్లీ స్ట్రేంజ్. యూ కెన్ యూజ్ ద వర్డ్ ఎనిగ్మాటిక్, ఆర్కేన్ ఆర్ అబ్స్క్యూర్. ఇవన్నీ కూడా స్ట్రేంజ్ అనే మీనింగ్ వచ్చే పదాలు. ఎనిగ్మాటిక్, ఆర్కేన్, అబ్స్క్యూర్, విచ్ ఆర్ టోటలీ స్ట్రేంజ్, డిఫికల్ట్ టు అండర్స్టాండ్, ఆర్ యూ కెన్ సే మిస్టీరియస్. మిస్టరీ అంటే ఏంటమ్మా, ఛేదించడానికి వీలు కానిది, మిస్టీరియస్ అండ్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. కామర్స్ చూసారా, జనరల్గా మనకి కామర్స్ సబ్జెక్ట్గా తెలుసు కదా, సబ్జెక్ట్గా కాకుండా కామర్స్ మనం వాణిజ్యం అని కూడా అంటాం. వ్యాపారము, వాణిజ్యము. వ్యాపారం అంటే బిజినెస్, వాణిజ్యం అంటే కామర్స్. అంటే బేసిక్గా సెల్లింగ్స్ అంటే అమ్మడం, కొనడం. ట్రేడ్ అంటాం కదా, ట్రేడ్ అన్నా వాణిజ్యం అన్నా సేమ్. సో ట్రేడ్, బిజినెస్ దగ్గరగా ఉండే పదాలే, బట్ చిన్న డిఫరెన్స్. కామర్స్, ద వరల్డ్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ద యాక్టివిటీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ బయింగ్ అండ్ సెల్లింగ్ థింగ్స్. అమ్మడం, కొనడం, గూడ్స్ని అమ్మడం, కొనడాన్ని మనం కామర్స్ అని అంటాం. ఓకే, ప్రిజంప్షన్ ఇది నౌన్. ప్రిజంప్షన్ అంటే మీకు మీరుగానే ఎజ్యూమ్ చేసేసుకోవడం. ఓకే, ఎటువంటి ప్రూఫ్ లేకుండా మీకు మీరుగానే కొన్ని కంక్లూజన్స్కి రావటం. బోల్డ్నెస్ అనొచ్చు, ఒడాసిటీ అనొచ్చు, టెమెరిటీ అనొచ్చు, ఇవన్నీ కూడా ఓకే synonyms, దగ్గరగా ఉండేవాడు. బోల్డ్నెస్, ఒడాసిటీ అండ్ టెమెరిటీ. ద యాక్ట్ ఆఫ్ బిలీవింగ్ దట్ సంథింగ్ ఈజ్ ట్రూ వితౌట్ హ్యావింగ్ ఎనీ ప్రూఫ్. ఎటువంటి ప్రూఫ్ లేకుండానే అది కరెక్టే అని మీకు మీరుగానే నిర్దేశించుకోవడం. అది ఒక రకమైనటువంటి సాహసోపేతమైన నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చు కదా, అందుకే టెమెరిటీ అనే పదం వాడాడు. ఒడాసిటీ, ఎంత ధైర్యం నీకు అని అంటారు కదా, ప్రూఫ్ లేకుండా ఎలా మీరు కంక్లూడ్ చేసేస్తారు. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ప్రీ ఎజంప్షన్. ప్రీ అంటే ముందుగానే కదా, ఎజంప్షన్. ప్రీ ఎజంప్షన్ ఈస్ ప్రిజంప్షన్. క్లియర్? నెక్స్ట్ ప్లై. ప్లై చూసారా, డీలర్స్ ఆర్ ఓపెన్లీ ప్లయింగ్ డ్రగ్స్. ప్లయింగ్ అంటే అక్కడ ఓపెన్గా అమ్మడం అనే మీనింగ్ వస్తుంది, అంతేనా, అమ్మటం. ప్లయింగ్ డ్రగ్స్ ఇన్ స్కూల్ ప్లే గ్రౌండ్స్, అక్కడ వాళ్ళే దగ్గరుండి మరి దాన్ని అమ్మే ప్రయత్నం చేయడాన్ని యూ కాల్ ఇట్ ఎస్ ప్లయింగ్, ఓపెన్లీ. టు సెల్ ఆర్ టు వర్క్ రెగ్యులర్లీ ఎట్ సంథింగ్. ఓకే, దాన్ని ప్రత్యక్షంగా అమ్మడానికి ప్రయత్నించడం. ఎస్పెషల్లీ అట్ ఎ జాబ్ దట్ ఇన్వాల్వ్స్ సెల్లింగ్ థింగ్స్. ఎస్పెషల్గా మనం అమ్మడం అనే టాస్క్లో, ఆ భాగంలో, ఆ పోర్షన్లో మనం ఇన్వాల్వ్మెంట్ ఉంటే యూ కాల్ ఇట్ యాస్ ప్లై. క్యారీ అవుట్ ఆర్ హ్యాండిల్, దగ్గరగా ఉండే వర్డ్స్. ఇది బేసిక్గా దీనికి సినోనిమ్ కష్టం, ఎందుకంటే అది పర్ఫెక్ట్ వర్డ్ అది.
ఓకే, ఆ పర్టికులర్ కాంటెక్స్లో మాత్రమే వాడే పదం, కానీ దానికి రీప్లేస్మెంట్ కష్టం. అందుకే దగ్గరగా ఉండే పదాలు మనం పెట్టాం, కానీ దానికి రీప్లేస్మెంట్ అయితే ఉండదు. ఓకే, ఫ్లయింగ్ డ్రగ్స్, ఓకే, సెల్లింగ్, రైట్, డైరెక్ట్లీ సెల్లింగ్. సో దట్ ఈస్ యువర్ vocabulary. Now just look into this assignment. సో ఒకసారి చూడండి అమ్మా, ఇది ఈరోజు మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్. దీన్ని అందరూ ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. యా, ద ఫార్మర్ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ added justice in the theme of unity and love as the party on Wednesday announced the Bharat Nyaya Yatra from Manipur and Mumbai as follow-up to the Bharat Jodo Yatra. సో ఇదొక ఫ్రెష్ న్యూస్, తెలుసు కదా. రాహుల్ గాంధీ గారు మళ్ళీ నార్త్ నుంచి సౌత్ ఆయన యాత్ర చేపట్టడం జరిగింది, భారత జోడో యాత్ర పేరుతో. ఇప్పుడు మళ్ళీ ఈస్ట్ నుంచి వెస్ట్కి ఆయన ఈ పోర్షన్, ఈ లెంత్ అండ్ బ్రెడ్త్ అంటాం కదా. సో కంట్రీ యొక్క లెంత్ అండ్ బ్రెడ్త్లో భాగంగా ఈస్ట్ నుంచి వెస్ట్కి ఆయన మళ్ళీ కొత్త యాత్రను స్టార్ట్ చేసే, దాని పేరు భారత న్యాయ యాత్ర. ఓకే, జస్టిస్, న్యాయం అంటే జస్టిస్ కదా. సో అదే అక్కడ చెప్తున్నాడు. ఓకే, న్యాయ ఇస్ జస్టిస్, న్యాయ్ ఇస్ హిందీ, జస్టిస్ ఇస్ ఇంగ్లీష్. ఓకే, దీంట్లో ఎర్రర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది కామెంట్ సెక్షన్లో దయచేసి మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్త విషయాలు తెలుసుకున్న, ఓకే, మంచి కంటెంట్ని ఎంకరేజ్ చేయండి, క్వాలిటీ కంటెంట్ని నేర్చుకొని మీకు మీరుగా సెల్ఫ్ రెసిలియంట్గా తయారవ్వండి. ఓకే, సెల్ఫ్ సఫిషియెంట్గా తయారవ్వండి. ఈ సెషన్స్ ఖచ్చితంగా మీకు ఒక మంచి బేస్ని ఏర్పాటు చేసుకోవడానికి, ఓకే, ఎడిటోరియల్స్ని ఎంత క్విక్గా మీరు చదవగలిగే ఎబిలిటీని పెంచుకోవడానికి ఖచ్చితంగా దోహదపడతాయి, రైట్. అలానే ఈ క్విజ్ని కూడా మీరు అసైన్మెంట్ని సీరియస్గా తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.